హాయ్ హలో ఎవ్రీవన్. ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాము పీడబ్ల్యూడి క్యాంప్లో. ప్రశాంతి వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట. వెళ్ళి వస్తుండగా మొక్కల దగ్గర అయితే గణేష్ గ్రాస్ తీసుకుందామంటే సరే అని ఆగాము. ఎంత క్యూట్ ఉన్నాయండి అసలు. చామంతి పూలు అయితే చలికి మంచిగా పూసాయి. అసలు ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కళ్ళు మొక్కల్లో స్వచ్ఛతను తీసుకుంటే అసలు మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. జీవితంలో మనం ఏం సాధించాము అన్నది పక్కన పెడితే మనిషి ఏం సాధించినా ఏం సాధించకపోయినా ప్రశాంతత అనేది పూర్తిగా కోల్పోతున్నారు ఈ హడావిడి జీవితంలో. కానీ ఇలా చిన్న చిన్న పిల్లల నవ్వులు, మొక్కలు ఇలా చూసినప్పుడు జీవితంలో ఏదో సంతోషం మన కోసం దాగుంది అని అనిపిస్తుంది. ఇలా ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్క మొక్క నాటడం చాలా మంచిది, ప్రకృతికి మంచిది, మనకి కూడా హెల్త్కి చాలా మంచిది. నాకు మొక్కలంటే విపరీతమైన పిచ్చి. వాటిని చూసినప్పుడు నాకు తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది నాలోనే. ఈ మొక్కలన్నీ చూసినప్పుడు ఎంత బాగున్నాయి అబ్బా, వీటన్నిటిని తీసుకెళ్ళి నాటేయాలన్నంత అనిపించింది. బట్ కాస్ట్ అయితే చాలా ఉంటాయి కదా మంచి మొక్కలు కాబట్టి. చూసాను మందార పూలవన్నీ మంచిగా పూసాయి. చామంతులు అయితే విపరీతంగా పూసాయండి. రెడ్ కలరు, పింక్ అనమాట. మంచి లుక్తో ఉన్నాయి. ఒకే చోట పెట్టారేమో. వైట్ కలర్ ఉన్నాయి, ఎల్లో కూడా కొద్దిగా ఉన్నాయి. అండ్ చిన్నగా ఏమైనా ప్లాంట్స్ వేలాడదీయడానికి వాళ్ళ దగ్గర చిన్న కుండీలాగా కూడా ఉన్నాయి. నేనైతే ప్రస్తుతం ఏం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ లేదు నేను వెళ్ళిన గ్రాస్.